అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటువంటి అంచనాలు కూడా లేకుండా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ టీఎఫ్ఐలో ఒక సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. సో మరి ఆ రికార్డు గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ 5 ఏళ్ల నుంచి నలుగుపోతూ ఎన్నో పోస్ట్పోన్ల తర్వాత మొత్తానికి ఈ జూలై 24న హరిహర వీరమల్లు రిలీజ్కి అయితే రెడీగా ఉంది. సో దానికి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఒక రోజులోనే 24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ అయితే సంపాదించుకుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇన్ని వ్యూస్ రావడం అనేది సర్వసాధారణంగా జరిగేది కాదు. అంటే పవర్ స్టార్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనడానికి ఇది అర్థం పట్టేలాగా వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏంటంటే 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఇంకా ఈ సినిమాలో అసలు కంటెంట్ ఉందో లేదో ఇలాంటి రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి, కంటెంట్ లేదేమోనని. ఈ ట్రైలర్ చూసిన తర్వాత వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది. దాన్ని బట్టి ఎంత క్రేజ్ ఉందనేది తెలుస్తుంది. అలాగే ట్రైలర్తో సినిమా మీద బజ్ కూడా పెరిగింది. ఎస్ సార్. సో అంటే ఒక హైప్ ఉన్నదానికి ఇంత రికార్డ్ వచ్చిందంటే ఓకే, బట్ అసలు ఎటువంటి అంచనాలు కూడా లేకుండా సో అసలు సినిమా రిలీజ్ అయినా ఫలితం ఉంటుందో ఉండదో అని ఒక భయం కూడా ఉండేది. అలాంటిది ఒక్క ట్రైలర్తోనే మొత్తం అంతా కూడా తిరగరాస్తుంది కదా. సో సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండిపోతుంది అంటారు అసలు? అంటే ఈ మధ్యకాలంలో చావా అనే సినిమా వచ్చింది. చావా ఎంత పెద్ద హిట్ మనం చూసాం. ఎందుకంటే మొఘలుల కాలం నాటి కథాంశం తీసుకున్నారు. మరి అది అద్భుతమైన సినిమాగా మంచి కలెక్షన్ పరంగా అద్భుతంగా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆ మొఘలాయుల కాలం నాటిదే. అంటే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో వీరమల్లు అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర పవర్ స్టార్ పోషించింది. అంటే ఒక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే చావా ఎంత హిట్టో ఇప్పుడు ఈ సినిమా మీద ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు మారారు కదా. మరి మెగా సూర్య ప్రొడక్షన్స్ అని చెప్పి ఏఎం రత్నం గారు ఈ బ్యానర్ మీద, అందుకే సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన చాలా హిట్లు ఉన్నాయి. కర్తవ్యం దగ్గర మొదలు పెట్టుకుంటే మంచి మంచి హిట్లు ఉన్నాయి. అటు తమిళ్లో కానీ హిందీలో కానీ చేసాడు ఆయన. కానీ ఖుషీ తర్వాత ఖుషీ కాంబినేషన్ చెప్పాలి ఇది. ఎందుకంటే ఏఎం రత్నం గారు ఒక సినిమా చేద్దాం ఆయన కానీ పవర్ స్టార్ అనుకోవటం, ఆయన పిలిచి మీరు సినిమా చేసుకుంటే మీకోసం నేను సినిమా చేస్తానని అనటం అంటే ఆయన పెద్ద మనసుకి నిదర్శనం పవర్ స్టార్కి. అట్లా ఒక ఈయన నిలబెడదాం మళ్ళీ అనే ఉద్దేశంతో నాకు ఇచ్చారు. కాకపోతే ఆయన రాజకీయాల్లో వెళ్ళటం వల్ల లేట్ అయిపోయింది. దాంతో అసలు సినిమాలో కంటెంట్ ఉందా లేదా, ఆ క్రిష్ మారారు, మళ్ళీ జ్యోతికృష్ణ వచ్చాడు, అసలు ఎలా ఉంటుందో సినిమా, దీనికి అసలు సీక్వెల్ ఉంటుందా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలకి చెక్ పెట్టేలాగా ట్రైలర్ ఉంది. ఓకే, అది సో మరి అసలు ట్రైలర్ ఈ విధంగా ఉంటుందని అసలు మీరు అనుకున్నారు సార్? నేను కూడా అనుకోవాలా, ఎందుకంటే అసలు సెకండ్ పార్ట్ ఉండదేమో అనుకున్నాను నేను. వాళ్ళు సెకండ్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చేశారు. పార్ట్ 1 అవును అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుందనేది. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు సెకండ్ పార్ట్లు పెట్టడానికి ప్రిపేర్ అయ్యి తీసుంటారు వాళ్ళు. తీసినవి కూడా కొన్ని ఉండుంటాయి. ఓకే, అలాగే కాకపోతే పవర్ స్టార్ పాత్ర ఇప్పుడు 5 ఏళ్ళ పాటు సినిమా చేస్తుంటే ఆయన లుక్ ఇప్పటికీను గతంలో ఉన్న లుక్కి తేడా ఉంటుంది. అదే వీరమల్లు చెప్తే వినాలి అనే డైలాగ్ దగ్గర ఆయన లుక్ చూస్తే ఇప్పుడు చేసిన లుక్లా కనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ గ్లో అనేది తగ్గింది. ఓకే, అట్లా ఏమైనా సినిమాలో అది రిఫ్లెక్ట్ అవుతుందా, అది కంటిన్యూగా అట్లా ఉంటుందా అని డౌట్స్ ఉన్నాయి నాకు. అంటే ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్ అసలు? అంటే ఎంతున్నా పవర్ స్టార్నే కదా, చేసే వ్యక్తి ఏమైనా ఏదో ఇమేజ్లో పెట్టట్లేదుగా. పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి చేశారుగా. అవును, జనాలు కూడా అర్థమవుతుందిగా, మన హీరోనే అనుకుంటారుగా. ఓకే, కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే డిలే అవుతే ఏమవుతుందంటే సినిమాల మీద, ఇప్పుడు గతంలో చిరంజీవి గారి సినిమా అంజీ అనే సినిమా వచ్చింది. అది మరి దాదాపు చాలా సంవత్సరాలు చేశారు అది. అంటే కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో మరి మల్లిమాల వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నిర్మాతగా వాళ్ళు చేశారు అప్పట్లో. దాంట్లో చిరంజీవి గారిని 3-4 రకాలుగా నమ్రతా శిరోద్కర్ ఉంటాయి హీరోయిన్, చిరంజీవి గారు మన మహేష్ బాబు గారి వైఫ్. చిరంజీవి గారు ఒక చోట యంగగా, ఒక చోట ఇదిగా రూపురేఖలే 3-4 రూపురేఖలు కనిపించినాయి. మరి దీంట్లో కూడా పవర్ స్టార్ అలా కనిపిస్తారా అనుకునే అనుమానాలు ఉన్నాయి కొన్ని. మొత్తానికైతే ట్రైలర్ చూస్తే మనకు ఆ అనుమానం కనిపించాల. అలాగే ఈ సినిమాలో మనకు ముఖ్యంగా బాబీ డియోల్ పాత్ర ఔరంగజేబుగా, అది కూడా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అద్భుతంగా సరిపోయాడు ఆయన. మరి పవర్ స్టార్ వీరమల్లుగా ఆయన చెలరేగిపోయినట్టుగా కొన్ని సన్నివేశాలు చూస్తే ఉంది. ఆ గ్రాండియర్ అనేది ట్రైలర్లో కనిపించింది. ఆ సెట్స్ కానీ ఆ విజువల్ గ్రాండియర్ అనేది వీరమల్లు కనిపించింది. కాబట్టి సినిమా మీద అయితే బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు యూసర్ చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా వ్యూస్ పరంగా ఏం చేస్తారంటే చాలామంది ఇట్లాంటి ట్రైలర్లో, టీజర్లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. దేని గూగుల్తో టైప్ పెట్టుకుని కొనేస్తూ ఉంటారు. ఫేక్ వ్యూస్ తెప్పిస్తారు. చాలా వరకు నిర్మాతలు అంతా చేసేది అదే. ఇదే మాట దిల్ రాజు గారు కూడా గతంలో అన్నారు, మేమందరం చేసేది ఇదే పని చేస్తూ ఉంటామని చెప్పారు. కాబట్టి కొన్నిటికి అవసరం లేదు. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాకి
అలా గూగుల్ని డిపెండ్ అయ్యి వ్యూస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఏంటి సార్ అంటే కొంతమంది ఏం అభిప్రాయపడుతున్నారంటే నిజంగానే ఇలాగ ఇప్పుడు మీరు అన్నట్టుగా గూగుల్తో ఇలాగ వ్యూస్ కొనుక్కున్నారు అనుకుంటున్నారు. సో నిజంగా కొనాల్సిన అంత అవసరం ఉందంటారా? స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి అవసరంలా. ఎందుకంటే అప్పుడు మరి ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నారు జనం? ఇప్పుడు వ్యూస్ కొంటున్నారు, మరి పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుందిగా. అవును, అది ఎందుకంటే మన హీరో సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది అనుకుని చూస్తారు చాలామంది. ఎంతసేపు మొబైల్లో చూడటమే, పవర్ స్టార్ సినిమా ట్రైలర్ వచ్చిందంట చూద్దాం ఎలా ఉందో అని చూస్తారు మొబైల్లో. దానికి కొనాల్సిన అవసరం లేదు. ఇలా కొంటే వీళ్ళకి లాసు, ఎడిషనల్గా బొక్క వీళ్ళకి. పవర్ స్టార్ లాంటి వ్యక్తి సినిమాలు కొంటే వీళ్ళకి డబ్బులు బొక్క కదా. అన్ని వ్యూస్ కొనాలంటే ఎంత అవుతుంది బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొనే డబ్బులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన నిర్మాత అసలే కష్టాల్లో ఉన్నాడు. ఆయన ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే కష్టాల్లో ఉన్న నిర్మాత ఇంత పెట్టి వ్యూస్ కొనాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇంకొకటి ఏంటంటే పవర్ స్టార్ సినిమాకి అసలు వ్యూస్ కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా కాలం తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆయన గ్యాప్తో వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా కూడా ఇప్పుడు దాకా నాకు లేదు, కానీ ట్రైలర్ తర్వాత అయితే సినిమాలో కంటెంట్ ఉందనేది అర్థమైంది. ఓకే, మనం ట్రైలర్ చూసిన తర్వాత కొన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అందులో ఒకటి మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి వస్తుంది. సో మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది అసలు? కీరవాణి గారు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. మరి ఆయన ఆస్కార్ రేంజ్లో ఆయన విన్నర్గా ఆయన పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా మ్యూజిక్ కానీ, కెమెరా పనితనం కానీ, సెట్స్ కానీ, ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ బాగాలేదంటూ ఉంటాం. అలాంటి ఎవరు అనలా. ట్రైలర్ వచ్చిన తర్వాత విఎఫ్ఎక్స్ వీక్గా ఉందని ఎవరు అనలా. మనకు చాలా ఆడి చూసాం ఇది దారుణంగా ఉందని ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఇక్కడ ఏం జరగల. ఓకే, అది. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే మార్షల్ ఆర్ట్స్. ఆయన స్టార్టింగ్ కెరీర్లో బిగినింగ్లోనే అక్కడమ్మ ఇక్కడ నుంచే మొదలు పెట్టారు, మనకు మొత్తం అంతా చూస్తాం. సో మళ్ళీ చాలా కాలం తర్వాత 25 years తర్వాత మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ దీని గురించి మళ్ళీ ఆయన కొంచెం రీకలెక్ట్ చేసి కాస్త హార్డ్ వర్క్ చేశారు కదా. ట్రైలర్లో చూపించిన కొన్ని యాక్షన్ సీన్స్, షార్ట్స్ ఎలా అనిపించాయి మీకు అసలు? ఖచ్చితంగా గూస్ బంప్ తెప్పించేలాగా ఉన్నాయి. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యే విధానం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే కొన్ని సినిమాలకు ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్గా కూడా వ్యవహరించారు. అవును, చాలా సినిమాలకు యాక్షన్స్ ఇలా ఉంటే బాగుంటుందని చేసిన వ్యక్తి తన సినిమాలో జాగ్రత్తలు తీసుకోడా. మరి ఆయన కరాటేలో వీటి కుంగ్ఫు ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తే. ఈ మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు పొందే అక్కడమ్మ ఇక్కడ పెట్టడం, ఆ కారు వెళ్తుంటే చేతుల కింద పెట్టడం, ఇవన్నీ అప్పుడు చేశాడు ఆయన. అలా పైన కొట్టించుకోవడం ఇవన్నీ చేశాడు. అది చేయాలంటే ఆ రోజుల్లోనే చాలా గట్స్ కావాలి, కానీ ఆయన చేసిన వ్యక్తే. అందుకనే ఇప్పుడు ఒకసారి ఆయన యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా ఇట్లా ఉంటే బాగుంటుందని కొన్ని చిరంజీవి గారి సినిమాలు కూడా వెళ్ళి సెట్స్కి వెళ్ళి గైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. డాడీ మూవీలో కూడా చేశారు. కాబట్టి ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి తన సినిమాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటాడు ఖచ్చితంగా. ఫైట్ మాస్టర్స్ ఉన్నా కానీ ఈయనకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి. అది పైగా ఇంకోటి ఏంటంటే నిర్మాతను బయటపడేయాలనే ఒక చిత్తశుద్ధి ఉంది చూసారా పవర్ స్టార్కి, అది మెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ హీరోకి అంత ఉండదు నిర్మాత మనం బయట వేద్దామని. ఆయన రాజకీయాలు అంత బిజీగా ఉంటూ కమిటీ అయిన సినిమాలు మళ్ళీ వచ్చి మనం ఎట్లయినా పూర్తి చేయాలి, వీళ్ళని గట్టెక్కించాలని ఓజీ పూర్తి చేయడం కానీ, ఈ సినిమా పూర్తి చేయడం కానీ, మరి అట్లాగే మాట ఇచ్చారు కాబట్టి హరిశంకర్కి ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ చేయాలని చేయడం సన్నద్ధం అవడం కానీ, ఇవన్నీ కూడా మెచ్చుకోవాల్సిన అంశాలు. ఓకే, సినిమాలో మొత్తంగా 2 డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? ఓవరాల్గా ట్రైలర్ చూడగానే డైరెక్షన్ పరంగా మీకు ఎలా అనిపించింది? అంటే ఏ సీను ఎవరు డైరెక్ట్ చేశారో మనం చెప్పలేము, అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు తెలియదు కూడా, ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం వెళ్తారు. ఏ డైరెక్టర్ చేసినా స్క్రిప్ట్లో ఉన్న అంశాలే చేస్తారు, కానీ ఇంకా అడిషనల్గా ఏం చేయరు. కాకపోతే ఒక్కొక్క డైరెక్టర్కి ఏంటంటే కొంత ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు కృషి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ని చూసాం బాలకృష్ణ గారిది. ఆయన చాలా ఫాస్ట్గా చేస్తారు. ఫాస్ట్గా చేసిందంటే అద్భుతాలు చేశాడు ఆయన. ఇంకా మణికర్ణిక అనే సినిమా కంగనా రనౌత్ ఉంది, ఇలా చేసి అద్భుతాలు చేస్తాడు ఆయన. ఎంత ఫాస్ట్గా చేస్తాడో అంత అద్భుతంగా చూపిస్తాడు. ఇప్పుడు రాజమౌళి గారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టి చేసిన సినిమాని ఈయన తక్కువ కాలంలో చేసి అద్భుతంగా మెప్పిస్తాడు. ఆ టాలెంట్ కృషి గారిలో ఉంది. కాకపోతే ఆయన కొన్ని కారణాలు రీచ్ ఎందుకు లేట్ అవుతుంది, మనకు ఇంకో ప్రాజెక్టు కమిట్ అయినవి ఉంటాయి చేసుకోవాలి కాబట్టి తప్పుకున్నారు, కానీ గొడవలు అయ్యి తప్పుకోవడం కూడా కాదు. ఇక ఆయన వదిలిపెట్టిన బాధ్యతని వాళ్ళ అబ్బాయి చేస్తాడు కాబట్టి, వాళ్ళ సొంత సినిమా కాబట్టి, వాళ్ళ నాన్నే నిర్మాత కాబట్టి మన ప్రొడక్ట్ బాగా రావాలని అనుకుంటాడు కదా. ఖచ్చితంగా అది ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది. ఓకే, అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అందరూ ఓజీ మీద హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఈ హరిహర వీరమల్ల మీద అంత హోప్స్ పెట్టుకోవాలి. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం తారుమారు అయిపోయింది. సో ఓజీకి ఎంత ఇంపాక్ట్ ఉందో ఇప్పుడు హరిహర వీరమల్ల కూడా అంతే ఇంపాక్ట్ ఉందని చెప్పుకోవచ్చా సార్? 100%. ఎందుకంటే నాకే లేదని చెప్తున్నాగా,
నేను కూడా ఈ సినిమా బిజినెస్ జరుగుద్దా, అసలు బయర్స్ వస్తారా రారా, ఓటీటీ రైట్స్ పరిస్థితి ఏంటి, శాటిలైట్ పరిస్థితి ఏంటి, అసలు సినిమాలో కంటెంట్ ఉందా లేదని నాకే డౌట్ వచ్చింది. అలాంటిది ట్రైలర్ చూసిన తర్వాత అంత ఫాస్ట్గా అంత క్రిస్పీగా వీళ్ళు ముఖ్యంగా డైలాగుల పరంగా డైలాగులు అద్భుతమైన డైలాగులు రాశారు వాళ్ళు. అలాగే ధర్మ బిగిన్స్ అంటూ ఇచ్చి ఎండింగ్లోనే ధర్మ రైజ్ అని పెట్టి వాళ్ళు చెప్పారు. అంటే సనాతన ధర్మానికి కొన్ని ఇంపార్టెన్స్ కానీ, మరి అప్పుడు మొఘలాయుల కాలం నాటి ఆ గోల్కొండ నుంచి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి 8వ వాడు వస్తాడని చెప్పి అంటాం కానీ, ఇవన్నీ డైలాగుల పరంగా కూడా అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. ఓకే. సో ఈ ట్రైలర్లో కోహినూర్ గురించి ఇప్పుడు ఒకడు వస్తున్నాడు ఇన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఒక దొంగగా చూపించిన అవకాశం ఉందంటారా సార్? అంటే దొంగ వేరు, రాబిన్హుడ్ తరహా పాత్రలు వేరు. ఇప్పుడు పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టేవాడిని దొంగ అనటం కూడా కరెక్ట్ కాదేమో. బట్ ప్రజల దృష్టిలో సైరా నరసింహారెడ్డి ఉంది, సైరా నరసింహారెడ్డి కూడా అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని దొంగ అని ఎలా చెప్తాం? రాబిన్హుడ్ తరహా పాత్రలో ఏంటంటే పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టాలనే కాన్సెప్టే. ఓకే. ఇప్పుడు ఒకవేళ నక్సలైట్లు చేసేది కూడా అదే. మేము వాళ్ళు చెప్పేది ఏంటంటే నక్సలైట్ వాడు సంఘ విద్రోహులుగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఉగ్రవాదుల్ని దేశద్రోహులు అనేవాళ్ళు ఉంటారు, ఆ దేశం వాళ్ళు దేశభక్తులుగా చూసేవాళ్ళు ఉంటారు. అది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దొంగనే ఇప్పుడు అలాగనుకుంటే దొంగ పాత్రలు చేసి కూడా సినిమా హిట్ వచ్చినాయి కదా. సినిమా పేరు దొంగ అని చిరంజీవి గారిదే ఉంది. కాబట్టి దొంగ కూడా మంచివాడు ఉంటాడు, దొంగలో కూడా మంచివాడు ఉంటాడు అనే కోణంలో చెప్తే అదే హీరోయిజం అవుతుంది. సినిమా ఇంతకాలం ల్యాగ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ విఎఫ్ఎక్స్. సో మరి ఈ ట్రైలర్లో అన్ని సంవత్సరాలు ల్యాగ్ అయినందుకు ఏమైనా వర్త్ అనిపిస్తుందా విఎఫ్ఎక్స్ మీకు ఏమైనా? అంటే సినిమా లేట్ అవడానికి నేను అనుకోవటం విఎఫ్ఎక్స్ కారణం అనుకోవట్లా. ఈయన టైమింగ్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి కొంత లేట్ అయింది. అది విఎఫ్ఎక్స్ వర్క్ కోసం డిలే అవడం అనేది కరెక్ట్ కాదు ఒకటి. ఇంకోటి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కడ రాజీ పడలా, చాలా క్వాలిటీగా చేశారు, మనకు అది కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా మనకేంటి ఆదిపురుషులు కానీ లేకపోతే ఇంకో కొన్ని సినిమాల పరంగా వేలుపెట్టి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏ వచ్చాక వాళ్ళు కూడా ఎక్కువ శ్రమ లేకుండానే విఎఫ్ఎక్స్ వచ్చేస్తున్నాయి అద్భుతంగా. మనం వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తే దాంట్లో క్రియేట్ చేసి కొన్ని ఉంటున్నాయి. అసలు ఎవరు ఒరిజినల్ హీరో ఎవరు డూప్లికేట్ హీరో కూడా తెలియని పరిస్థితి ఉంది ఏ వచ్చిన తర్వాత. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏఎస్ఐ అని వస్తుంది అంటున్నారు, ఏజీఐ ఏఎస్ఐ వస్తుంది అంటున్నారు. ఆ ఏఎస్ఐ వస్తే అసలు ఇక హీరోలు కూడా అవసరం లేదేమో, సినిమాలు కూడా అద్భుతంగా అవే చేసుకుంటే పోద్ది. మనకు ప్రాంప్ట్ ఇచ్చేసి ఈ సినిమా తయారు చేయమంటే అదే చేసేస్తుంది. ఏదేమైనా విఎఫ్ఎక్స్ పరంగా వేలేట్ చూపడానికి అనుకూలంగా ఎక్కడ అవకాశం లేకుండా ఇదైతే ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగుంది, ఎక్కడ లేదు. గ్రాండియర్ అయితే అద్భుతంగా ఉంది, ముఖ్యంగా సెట్స్ కానీ. అంటే మరి ఆర్ట్ డైరెక్టర్ తోటతారని గారు పనిచేశారా ఎవరు పనిచేసారో తెలియదు కానీ ఆ సెట్స్ పరంగా చూసుకున్నా కానీ బాగుంది. అదే ట్రైలర్లో నేను అట్టగా సాధారణంగా అన్నింటిలో బొక్కలు ఎత్తుతూ ఉంటా, నాకైతే అక్కడ దొరకల. అది ఓవరాల్గా ట్రైలర్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చిన టీజర్ ఏమో అఖండ 2 టీజర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రైలర్లో వీరమల్లు ట్రైలర్ అనేది అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆ రోజు చాలా థియేటర్లో వేశారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. విధంగా చెప్పాలంటే ఆ ఖుషి కాంబినేషను ఇప్పుడు మెగా ఖుషి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం రత్నం గారు కూడా మెగా ఖుషి. అది ఆయనకి అంత పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ పవర్ స్టార్ చేయడం కానీ ఆయన్ని మళ్ళీ ఒక నిలదొక్కుకోవడానికి, ఎందుకంటే రత్నం గారి లాంటి నిర్మాతలు నిలదొక్కుని మళ్ళీ సినిమాలు వస్తాయి ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ కూడా కలకలాడుతుంది. అందుకని ఏ నిర్మాత కూడా సఫర్ అవ్వకూడదు ముందు. ఇప్పుడు హీరోలు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళకి బాగా సంపాదించిన బాగానే ఉంటారు, నిర్మాతల పరంగానే సఫర్ అవుతూ ఉంటారు. అలాంటిది ఒక నిర్మాత ఆయన స్ట్రగుల్లో ఉన్నాడు బాగా చెప్పాలంటే రత్నం గారు. అలాంటి వ్యక్తిని నిలబెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఖచ్చితంగా పవర్ స్టార్ పెద్ద మనసుతో చేశారు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదని కూడా చెప్తున్నారు ఈ సినిమా చేసే విషయంలో. ఉన్నది కూడా అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు. ఈయన బాగుండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మళ్ళీ రత్నం గారు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదండి, ఫేక్ వ్యూస్ తెప్పించుకోవడానికి ఇది చిన్న సినిమా కాదు. పవర్ స్టార్ సినిమాకి ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదని హ్యామ్ సుందర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.